సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల వేళ దేశంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా లెక్కలేనన్ని ఫేక్ న్యూస్లు పుట్టుకొస్తున్నాయి. తప్పుడు ప్రచారాలతో ప్రజలను అయోమయంలో పడేస్తున్నారు. ఇంధన కొరత ఉందంటూ ఒక ఫేక్ న్యూస్ వైరల్ అయింది. కానీ చివరకు అది తప్పుడు ప్రచారమని తేలింది. పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఎలాంటి పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు కేంద్రం అన్ని చర్యలు చేపట్టింది. ఓవైపు పాకిస్తాన్తో యుద్ధం చేస్తూనే మరోవైపు దేశ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది కేంద్రం. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత ఏర్పడనుందంటూ సోషల్ మీడియా వేదికగా ఫేక్ న్యూస్ ఒకటి తెగ వైరల్ అయింది. ఇది నిజమే అని నమ్మిన ప్రజలు నిజంగా ఇంధన కొరత సంభవిస్తుందేమో అనే ఆందోళనతో పెట్రోల్ బంకుల వద్దకు క్యూ కట్టారు. దేశంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద నిల్చున్న జనాల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఫేక్ వార్తలపై ఆయిల్ కంపెనీలు క్లారిటీ ఇచ్చాయి. భారత్లో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపాయి. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, దేశంలోని అన్ని అవుట్లెట్లలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేశాయి. ఫేక్ వార్తలను నమ్మి వినియోగదారులెవరూ కంగారు పడి పెట్రోల్ బంకులకు పోటెత్తవద్దని సూచించాయి. ఏటీఎంలు మూసివేస్తున్నారంటూ వాట్సాప్లో ఓ సందేశం చక్కర్లు కొడుతోంది. ర్యాన్సమ్ వేర్ సైబర్ దాడి జరగొచ్చని, అందుకే 2 నుంచి 3 రోజులు ఏటీఎంలు మూసివేస్తారని దాని సారాంశం. చివరకు ఇది కూడా ఫేక్ ప్రచారం అని తేలింది. ఇవే కాదు, విద్య, వైద్యం, ఆహారం ఇలా అన్ని రంగాల్లోనూ ఆయా కేంద్ర మంత్రులు ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారు. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు ఏ లోటు రానియకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.